ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అన్నారు ఓ మహాకవి. దేశం మనకేమిచ్చింది అని ఆలోచించకుండా దేశానికి మనమేమిచ్చామనే ఆలోచన చేయాలి అన్నారు మరో మహాకవి. ఆ మహాకవుల సందేశాలను స్ఫూర్తిగా తీసుకొని తనకు సామాజిక బాధ్యత ఉందని, తాను కూడా సమాజానికి ఏదో చేయాలి అనుకొని సామాజిక బాధ్యతతో యువత శ్రమదానంతో దాతల సహకారంతో రోడ్లపై పడిన గుంతలను పూడ్చేందుకు నడుం బిగించారు వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండల తహసీల్దార్ వెంకటేష్ ప్రసాద్ గారు. అనుకున్నదే తడువుగా ఆచరణలో పెట్టారు ఆయన. పూర్తి వివరాల్లోకి వెళితే, తాండూరు వైపు నుండి పెద్దెముల్కి వచ్చే దారిలో బుద్ధారం సమీపంలో రోడ్డు పైన మోకాళ్ల లోతు వరకు గుంతలు పడ్డాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు కూడా. ఈ విషయాన్ని ప్రత్యక్షంగా చూసి చలించిపోయిన తహసీల్దార్ రోడ్డుపై పడిన గుంతలను కంకర పోసి తాత్కాలికంగా మూసివేయించారు. అంతేకాక మండల కేంద్రంలోని బాబు జగజీవన్ రామ్ విగ్రహం వద్ద నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు పడిన గుంతల్లో సైతం మట్టితో పూడ్చారు. రోడ్డుపై ఉన్న గుంతలను సామాజిక బాధ్యతతో తన వంతు సహాయంగా పూడ్చివేయడంతో తహసీల్దార్ను వాహనదారులు, ప్రయాణికులు అభినందిస్తున్నారు. తహసీల్దార్ వెంకటేష్ ప్రసాద్ను స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత వహించాలి. నమస్కారం అండి. నా పేరు వెంకటేష్ ప్రసాద్, తహసీల్దార్ పెద్దేముల్. పెద్దేముల మండలంలో 29 రెవెన్యూ గ్రామాలు, 37 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మనం ఏదైతే తాండూరుకి వెళ్ళి వస్తుంటామో గాజీపూర్ నుంచి పెద్దేముల దాకా గుంతలు. నేను వస్తుంటే ఒకసారి నాకు అనిపించింది, ఒక బైక్ మీద ఒక అబ్బాయి పడ్డాడు. చూస్తే మోకాళ్ళని చిప్పలు అయినాయి. నేను ఎంఆర్ఓ ఉండి ఏమైనా చేయొచ్చా అని నా మనసుని అనుకొని, కొంతమంది యువత, కొంతమంది దాతల సహకారంతో ఏమైనా చేయొచ్చా అనుకున్నట్టుగానే అక్కడ గాజీపూర్ నుంచి పెద్దెముల దాకా మొత్తం కంకర, అదైతే గుంతలు ఎక్కడైతే పడ్డదో ఆ గుంతలల్లో కంకర వేపించడం జరిగింది. అక్కడక్కడ మట్టి పూడ్చడం అయింది. ఏపీయకుంటే కూడా నేను కూడా వస్తుంటే కూడా కారు ఒక దిక్కు పోతే ఇక్కడ గుంతల్లో ఉన్న ఇక్కడనే ఉంది, దాని ఇంజన్కి దాకి చాలా ప్రతి ఒక్కరికి బాధపడుతున్నారని నా దృష్టికి వచ్చింది. నాకు కూడా చూసినా కాబట్టి అక్కడ రోడ్డు చేయించినాము. ఈరోజు అంటే 22/5/2025 గురువారం నాడు ఏడి మైనింగ్ గారికి చెప్తే, మరి ఎండిఓ ఇన్ఛార్జ్ ఎండిఓ రతన్ గారు, నేను కలిసి బాబు జగజీవన్ రావు స్టాచ్యూ పెద్దెముల నుండి ఎండిఓ ఆఫీస్ దాకా గుంతలు ఉన్నది. ఈరోజు కూడా ఒక టిప్పర్ వేసి నేర్పడమైంది. మాలాకనే యువత ఎవరైతే ఉన్నారో గుంతలు పడ్డ రోళ్లను వాళ్ళు కూడా యువత శ్రమదానం చేసి కార్యక్రమాలు చేస్తే మన దేశానికి మనము ఏమిస్తున్నాం, దేశం మనకి ఏమిస్తుందని కాదు, మనం కూడా దేశానికి ఏమిస్తుందని ఉంటుంది. సోషల్ రెస్పాన్సిబిలిటీ, ప్రతి ఒక్కరు పే బ్యాక్ సొసైటీ చేయాలి. దేశం నుంచి అన్నీ తింటున్నాం, కడుపులు పెంచుతున్నాం. అందరు ఇంతకుముందు 6 ప్యాక్ ఉంటుండే ప్రతి ఒక్కరికి ఎక్సర్సైజ్ చేసి, అందరికి ఇప్పుడు ఫ్యామిలీ ప్యాక్లు అయినాయి. కాబట్టి యువత తిరిగి ఇచ్చేసి దాన్ని అంతా రోడ్ ఎక్కడెక్కడ ఉన్నదో దానికోసానికి మరమ్మతులు చేయాలి. ప్రభుత్వం అన్నీ ఇస్తున్నది. పేదలకు బియ్యం ఇస్తుంది, 3 బియ్యం, ఉచిత విద్యుత్తు, ఉచిత బస్సు అండ్ షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి, రైతు బంధు, వృద్ధాప్య పెన్షన్ ప్రభుత్వమే ఇస్తుందని కాదు, ప్రభుత్వం కూడా మనం ప్రతి ఒక్కరు మీ దేశంలో ఉన్నందుకు మనం కూడా మన ఇంటి దగ్గర ఉన్న గుంతలు కానీ రోడ్లు కానీ శ్రమదానంతో యువత పాల్గొని దీన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాం.